గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు కొంచెం చిన్న టాపిక్ కి మనం ఎక్కడి నుంచి వచ్చాము అని అంటే ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్. ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ కు ముందు ఆ, మనం వర్రీ కాకూడదు. దాని నుంచి ఫ్లో అవుతున్న ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ దానిలో మనము ఆ లవ్ గురించి, ఆ మన యూనివర్సల్ లవ్ గురించి, ఆమలిన ప్రేమ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా. సో మనము వీ వర్ ఆల్సో సేయింగ్ టు అవర్ సెల్స్, ఇదిగో ఎవరు నన్ను ప్రేమించట్లేదు అని మనము ప్రేమని ఎక్కడో వెతుక్కునే కంటే ఐ ఆమ్ ఎనఫ్ అని అనుకోవాలి. మనం ఏంటి అని అంటే ఈ ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ లో మనల్ని మనము చాలా చాలా కించపరుచుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, మా పిల్లలు జస్ట్ స్కూల్ కి వెళ్ళడం మొదలు పెట్టారు. యాజ్ యూ ఆల్ నో, జస్ట్ 2-3 డేస్ నుంచి వాళ్ళ దానిలోనే దీనిని ఆమ్, ప్రతిక్షేపించి చూద్దాం. వాళ్ళు ఏమనుకుంటారు, ఇదిగో మేము కొత్తగా స్కూల్ జాయిన్ అయ్యాము. జస్ట్ ఇమాజిన్ మన స్కూల్ డేస్ కొత్తగా ఇంకో ప్లేస్ మన ప్రాంతం కాని ప్రాంతంలోకి వచ్చి స్కూల్ జాయిన్ అయ్యాము అని అనుకోండి. ఆ వాళ్ళకి ఫ్రెండ్షిప్ చేసుకోవాలని ఉంటది, కానీ భాష సరిగ్గా రాదు. ఆ ఫ్రెండ్షిప్ అసలు స్కూల్ మీద దిగాలి ఉంటుంది, అదంతా పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆ ఈ నన్ను వీళ్ళు పలకరిస్తే బాగుండు, దే ఎక్స్పెక్ట్ నన్ను వీళ్ళు ఫ్రెండ్స్ చేసుకుంటే బాగుండు, ఆర్ ఎల్స్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ చేస్తే బాగుండు అని అనుకుంటూ దే విల్ బి ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు మేక్ ఫ్రెండ్స్. మనం చేయాల్సింది ఏంటి యాక్చువల్లీ? ముందు మన వైపు నుంచి ఆ స్నేహ హస్తాన్ని అందించాలి. వాళ్ళు నన్ను చూసుకొని ఇలా గుసగుసలాడుకుంటున్నారమ్మా, మనము వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటే ఏమనిపిస్తుంది అంటే ప్రపంచం మొత్తం మన గురించే చెడుగా మాట్లాడుకుంటుంది అని అనిపిస్తుంది. అర్థమవుతుందా అండి నేను చెప్తుంది? సో మనము మన మనం ఏదైతే ఉందో, ఇఫ్ వి ఎక్స్పెక్టేషన్స్ కాకుండా ముందు మనల్ని మనము సెల్ఫ్ లవ్ చేసుకుని, అంటే ఫస్ట్ ఈ మెట్టు ఎక్కిన తర్వాత ఆ తర్వాత పై మెట్టు ఎక్కేయచ్చు. ఈ మెట్టు ఎక్కడం అంటే ఎవరు లేకపోయినా నాకేం పర్వాలేదు, ఐఆమ్ ఎనఫ్ అని అనుకోవాలి. దాంతో ఆగిపోకూడదు. వీ షుడ్ బి ఏబుల్ టు జనరేట్ లవ్. అవతల వాళ్ళు వచ్చి నన్ను పలకరించాలి అనే స్టేజ్ నుంచి మనమే అందరినీ పలకరిద్దాము అనే స్టేజ్ దాకా వెళ్ళాలి. సో అది అలా ఉంటే యూ విల్ బి ఎంజాయింగ్ యువర్ లైఫ్. సో అది నిన్న మనం చెప్పుకున్నాము, మా ఐఆమ్ ఎనఫ్ అని అనేసి అనుకోవాలి. తర్వాత ఈ సెల్ఫ్ లవ్, ఐఎమ్ ఎనఫ్ అనే దగ్గర సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. జస్ట్ టెల్ మీ యాజ్ టు మనల్ని మనము ఎన్నిసార్లు మిర్రర్ లో చూసుకుని ఉంటాం రోజుకి? సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను కళ్యాణి మాట్లాడుతున్నాను. బెటర్ లేట్ దెన్ ఎవర్ అని చెప్పారు కదా. సో బిలేటెడ్ విషెస్ సార్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మొన్న జూలై 8th కి మీ బర్త్డే అయిందంటుంది కదా. నాది అది సర్టిఫికేట్ బర్త్డే అండి. దట్ ఈస్ మై అసలు సర్టిఫికేట్. కానీ మాకు మాత్రం అదే తెలుసు సార్. సో అందుకనే నిన్ననే తెలిసిందనమాట. సరే, ఏదో ఒకటి విషెస్ ఇద్దాం, ఎందుకంటే ఒరిజినల్ బర్త్డే ఇలాగో మాకు తెలియదు కదా అని చెప్పేసి సార్. ఇలానే మాకు ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే సార్, మీ ఏమంటారు, ఎవ్రీ డే కూడా మార్నింగ్ ఒక ప్రవచనం లాగా చెప్తున్నారు సార్. నిజంగా అయితే మీరు ఇది అన్అఫీషియల్ ప్రవచనం లాగా అయిపోయింది అనమాట. ఇక్కడ ఉన్న మీరు అని అనుకుంటున్నాము 203 మెంబర్స్ లేకపోతే 250 మెంబర్స్ అని కాదు. ఇక్కడ ఉన్న అంతమంది అన్ని ఫ్యామిలీస్ ని ఇండైరెక్ట్లీ మోల్డింగ్ అన్నమాట. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ని, వాళ్ళ ఆలోచనల్ని, మా అందరి ఆలోచనలు ఒక
పాత్ మీరు చూపిస్తున్నారు, ఒక రైట్ పాత్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్స్. అండ్ బీయింగ్ ఇన్ యువర్ పొజిషన్, అంత బిజీ స్కెడ్యూల్లో ఉండి మీరే కాదు, మీరు ప్రిపేర్ అయ్యి విత్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ వీడియోస్ కూడా మమ్మల్ని నాతో చూపించి, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్స్. ఎంతో మంది ఉన్నారు సార్ పెద్ద పెద్ద హోదాల్లో, కానీ ఎవరు చెప్తున్నారు సార్ ఇలా చెప్పండి? ఎంతో మంది ముందుకు వస్తున్నారు, అవునా కదా? సో లైక్ వీఆర్ లక్కీ అనమాట టు హ్యావ్ యూ లైక్ ఇన్ అవర్ ఫ్రీ గురుకుల్, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్. ముందు కూడా చాలా సార్లు చెప్పాను నేను ఇది, కానీ బట్ అంటే నేను వేరే వాళ్ళగా పెద్ద పెద్ద కవితలు నేను రాయలేను సార్, బట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ విషింగ్ ఇస్ ఎవ్రీ ఇయర్ ఇలానే ఇక్కడే మన ఫ్రీ గురుకుల్లో మీరు ఇలానే చెప్తుండాలి, మా లైఫ్స్ ని ఇలానే చేంజ్ చేస్తుండాలి, మా ఆలోచన విధానాన్ని ఇలా మౌల్డ్ చేస్తూ ఉండాలి. అండ్ లైక్ మేమే కాదు, అంటే మా ద్వారా వేరే వీఆర్ ఎంకరేజ్ టు హెల్ప్ అదర్స్ ఆల్సో. నిన్న మీ వీడియోస్ మనం చేస్తుంటాను కదా, సో నాకు తెలుస్తుంది అనమాట అవన్నీ అది. ఐ మే నాట్ అటెండ్ ద మార్నింగ్ సెషన్స్ ఎవ్రీ మార్నింగ్, బట్ ద థింగ్ ఇస్ లైక్ సే వైల్ ఐమ్ ఎడిటింగ్ ఐ విల్ గో త్రూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మీ వర్డ్స్ అని ఇక్కడ ఉన్న మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ సూపర్ సార్. అసలు ఏంటి అంటే ఏదో ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాము, అలా కాదు, ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి మీ ఆలోచనను ఎలా ఏమంటారు మంచి దాంట్లో ఎలా మౌల్డ్ చేయాలి, ఒక ఆలోచించండి, ఒక డిఫరెంట్ వే అనేది మీకు చూపిస్తున్నారు మమ్మల్ని అందరినీ. ఇట్స్ రియల్లీ లైక్ ఏం అసలు నాకైతే సార్ మాటలు మరి మీ కూడా రియల్ బర్త్డే ఎప్పుడు? నాట్ దట్ పోయిటిక్. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవ్రీ ఇయర్ ఇలానే ఇయర్స్ ఇలానే ఉండాలని చెప్పేసి మాతో పాటే నేనైతే అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ టీన్స్ ఆఫ్ ది డిసబిలిటెడ్ విషెస్. థ్యాంక్ సార్ యూ మరి వెరీ మీ మచ్ రియల్ అండి. బర్త్డే ఎప్పుడు సార్? రియల్ అది బర్త్డే ఎప్పుడు సర్టిఫికెట్ సార్? అవి చెప్పారా మళ్ళీ సీక్రెట్స్ అన్నమాట, అక్కుటి అడక్క అంటారు సార్. లేదు లేదు, నేను నాది బర్త్డేని నేను ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను అలా ఏం దాచుకోను. బికాస్ ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ ఎ ఫ్యామిలీ. ఐ విల్ టెల్. నాది February 2nd. February 2nd is ఓ my birthday. అలా అయినా So బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, రిలేటివ్ థ్యాంక్ యూ వెరీ ఈవెన్ అవర్ వెరీ మచ్. వాలంటీర్స్ ఆర్ ఆల్సో వెయిటింగ్ అన్నమాట, ఈ రోజు ఎప్పుడు విష్ అయ్యో చేద్దామా అని చెప్పేసి. హ్యాపీ బర్త్డే సార్. ఇవి చిన్నప్పుడు మన సర్టిఫికెట్స్ అన్ని ఎలా ఉంటాయి మనకు తెలియకుండా ఏజ్ ఎక్కువ తక్కువ అలా చేసేసి ఉంటారు కదా. ఫస్ట్ మన టీచరు లేకపోతే మన పేరెంట్స్ ఫస్ట్ టీసీ తీసుకునేటప్పుడు వేసిన బర్త్డే అది. సో దట్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ 8th of July అని సర్టిఫికెట్ లో టీచర్స్ కి తెలియనప్పుడు ఓకే జూలై మంత్ లో వేస్తే బాగుంటది అనేసి ఏదో ఒక డేట్ వేసేసారు అలా. ఆ, నాది మా ఇయర్ లాస్ చెల్లిది కాకుండా వేస్తారు సార్. ఇయర్ నాకు లాస్ అయిందేమో అనిపించింది. అవునా సార్? అంటే నెక్స్ట్ ఇయర్ కి అయితే ఇంకా లాస్ కాకుండా ఉంది కదా. సరే ఏదో ఒకటి ఏముంది లేండి కానీ. ఏ ఇయర్ సార్? విచ్ ఇయర్ యువర్స్? నాది 1981 అనేసి రాశారండి. 8/7/1981. సో అదనమాట. నాది యాక్చువల్ బర్త్డే అయితే February 2nd. ఓకే. అయితే 2 birthdays సార్ మీవి. గ్రేట్. ఇవాళ 2 టైమ్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. రైట్ రైట్. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ కళ్యాణి గారు. థ్యాంక్ యూ ద ఫ్రీ గురుకుల్ టీమ్. సో నేను ఐ ఫీల్ ఆల్ ఆఫ్ యూ అంటే పొద్దున్నే ఆ, బహుశా ఆ, ఎక్కడికి వెళ్ళకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంతమందిని పలకరిస్తున్నాను. సో నాకు ఇది అదృష్టము, అది ఎన్నోసార్లు చెప్పాను. బట్ ఐ ఆల్సో మేడ్, ఇప్పుడు నేను అందరికీ చెప్తున్నాను కదా నాది వసుదైక కుటుంబము అనేసి, అందరూ నా వాళ్ళే అనేసి. సో నాకు నథింగ్ టు హైడ్. ఓ ఇది నా బర్త్డే, ఇది నేను చెప్పకూడదు లేకపోతే అలాంటిది ఏమీ లేదు. ఐఎమ్ దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ థ్యాంక్ యూ సో మచ్ సార్, యూఆర్ వెరీ జనరస్ యాక్చువల్లీ. అది జనరస్ ఏం కాదు. దిస్ ఈస్ ద వే హౌ వీ హ్యావ్ టు బీ కదా. అందరం ఎస్ సార్. కుటుంబంలో మనం ఏదో దాచితే ఏమొస్తుంది. ఇప్పుడు సరే నేను చెప్పలేదు ఏమైతుంది, చెప్పకపో లేకపోతే చెప్పేస్తే ఏమైపోతుంది. కొన్ని అవును మనకు రైట్. తెలియకుండానే సీక్రెట్ గా ఉంచాలి అని అనుకుంటాం. చెప్పేస్తే ఏమైతుంది. హూ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యు? ఆర్ ఈవెన్ ఇఫ్ యూ జడ్జ్ మీ, నాకేంటి సంబంధం. సో ఎస్ ఇప్పుడు సార్. మనం అలా ఆలోచిస్తే దీన్నే చూద్దాము. ఈవెన్ ఇఫ్ యూ జడ్జ్ మీ, ఇదిగో నేను ఫలానా లేకపోతే ఇలానా అనేసి
ఆ, మీరు జడ్జి చేయడం మూలాన ఆ ఎవరైనా జడ్జి చేస్తున్నా చేయకపోతున్నా, నేను ఇందాక చెప్తున్నాను కదా, ఐఆమ్ ఎనఫ్, నాకు నేను సరిపోతాను, ఐఆమ్ ఎనఫ్, నో బడీ నీడ్స్ టు సర్టిఫై మీ ఆర్ నో బడీ నీడ్స్ టు రీవాలిడేట్ మీ. శ్రీధర్ బాబు ఎస్ అది సార్. పక్కన బై ఛాన్స్, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నాను. శ్రీధర్ బాబు పక్కన ఐఏఎస్ ఉంది, నాకు నేను ఎప్పుడు ఇలా చెప్పుకుంటాను, శ్రీధర్ బాబు పక్కన ఐఏఎస్ ఉంది, ముందు డాక్టర్ ఉంది. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఇట్ ఈస్ శ్రీధర్ బాబు విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్ కదా. ప్రస్తుతం ఈ జన్మలో శ్రీధర్ బాబు ఐఏఎస్ అంతే. ఎవరన్నా గుర్తిస్తున్నారు లేకపోతే లేదు, దాంతో నాకేం సంబంధం లేదు. మనం అందరం కూడా అలానే ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి ఇదిగోండి, నేను ఎగ్జాంపుల్ లాగానే చెప్పాను, ఎవరైనా గుర్తించినా గుర్తించకపోయినా, నవీన్ రెడ్డి గారు నవీన్ రెడ్డి గారే, కళ్యాణి గారు కళ్యాణి గారే, సురేందర్ గారు సురేందర్ గారే. అవతల వాళ్ళ కోసం అని ఇందాకే మనం అనుకున్నాం కదా, ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ లో ఉండనప్పుడు యూ విల్ బి ఫ్రీ, యూ విల్ బి ఫ్రీ. మనకి వెన్ యూ విల్ బి ఫ్రీ, యూ విల్ బి హ్యాపీ, యూ విల్ బి జాయ్ఫుల్, యూ విల్ బి వండర్ఫుల్, అండ్ యూ విల్ బి ఎమనేటింగ్ లవ్. నాకు నేను నా ధర్మం ఏంటి? నా ధర్మము, ఐఎమ్ ఎమనేటింగ్ లవ్, ఐఎమ్ జనరేటింగ్ లవ్, ఐఎమ్ గివింగ్ అవుట్ లవ్. ఎందుకు అని అంటే, నాకు తెలుసు నేను ఎంత లవ్ ఇస్తే అంత నా దగ్గర ఉంది, నిండు కుండలాగా ఎప్పుడు ఫిల్ అయిపోతా ఉంటుంది. దానివల్ల నాకు ఏమీ నష్టం లేదు. సో బట్ అట్ ది సేమ్ టైం ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద సిమిలర్ లవ్ ఫ్రమ్ యూ. నాకు వస్తే చాలా మంచిది, ఐ ఎంజాయ్ ఇట్. నాకు రాకపోయినా నేనేం పట్టించుకోను. నాకేంటి, లోపల కాన్సైన్స్ కి నేనేం చెప్పుకుంటాను, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను, నాకు తెలిసింది నేను చెప్పాను, నాకు మంచిని పంచాలని ఉంది, అది చేశాను. సో ఎవ్రీ డే నేను ఎంత సంతోషంగా ఎంత సంతృప్తిగా ఉంటాను అనేది, బహుశా ఎన్ని మాటలు చెప్పినా అది తక్కువే అవుతుంది. బికాస్ ఐఎమ్ స్పీకింగ్ మై మైండ్. ఎవరి కోసము కట్టింగ్ అండ్ టైలరింగ్ చేయడం లేదు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడము, ఎవరికో నొచ్చుకుంటారని చెప్పడము, మంచిని పంచినప్పుడు ఎవ్రీబడి విల్ టేక్. ఇది మన క్లాసే ఎగ్జాంపుల్. అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. కాబట్టి సో వాట్ ఐ ఎమ్ ట్రైయింగ్ టు టెల్, సో ఐ నీడ్ నాట్ షై అవే వేర్ దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ లేకపోతే ఇదిగో ఈ ఈ ఇది దాయవలసిన అవసరం లేదు అని ఆ, మీకు చెప్తున్నా క్లాస్ లో. థ్యాంక్ యూ అండ్ సార్. ఎనీవే, కాదు సార్, ఎనీవే, మీ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా దూరంలో ఉన్నారు మీరు. అంత దూరం మేము చేరాలంటే టైం అలా ఏం పడుతుంది లేదు. చాలా మాకైతే. అందరూ ఎనీవేస్ థ్యాంక్ యూ అందరూ సో మచ్ సార్. దీంట్లో కూడా మీరు ఆ, ఒక మాట చెప్పేశారు మాకు అన్నమాట. ఈ పాయింట్ ని అలా బట్టి కూడా మీరు ఒక చెప్పేశారు మాకు ఎలా ఉండాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో ఒక మచ్ అండ్ సారీ ఫర్ డిస్టర్బింగ్. అండ్ నో నో ఇంకొకటి నో ఏంటంటే, నో. నిన్న నైట్ ఏంటంటే సార్, యాక్చువల్లీ లైక్ వెన్ ఐ వాజ్ అంటే ఎడిట్ చేసినప్పుడు ఎందుకు నాకు డౌట్ వచ్చింది. ఇంతమంది మీ గురించి చెప్తున్నారు కదా, ఎప్పుడు బర్త్డే ఎప్పుడో చెప్పేసి నిజంగా నాకు డౌట్ వచ్చింది. సడన్ గా నాకు స్ట్రైక్ అయితే నేను చెక్ చేశాను నెట్ లో. చెక్ చేస్తే అది 8th జులై, అది డే మొత్తం ప్రొఫైల్ వచ్చేసింది. అయ్యో ఒక్క రోజే కదా అది, అది ఎందుకో మరి అంటే జస్ట్ లైక్ హ్యాపెండ్ అన్నమాట. సో అందుకని ఈ సో ఏంటంటే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, నా మూలంగా మీ బర్త్డే అందరు తెలిసిపోయింది అనమాట. సో విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ February 2nd టు విష్ యూ నా. సో అవునా ఫ్రెండ్స్? థమ్స్ అప్. రైట్ థ్యాంక్స్, రైట్ థ్యాంక్స్ అండి కళ్యాణి గారు. థ్యాంక్ యు యూ ఆర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ద ఫ్రీ గురుకుల్ టీమ్. కళ్యాణి గారు గురించి అంటే, కొంతమంది మనం మన తెలియకుండా ఆ, ఒకవేళ సినిమాను చూసుకుంటే ఆ, పాత్రలను ముందు పెట్టి వెనకాల డైరెక్టర్ ఉంటారు చూసారా, ఆ డైరెక్షన్ టీమ్ లో కళ్యాణి గారు సురేందర్ గారు ఉన్నారు. అండ్ థ్యాంక్స్ కళ్యాణి గారు అండ్ ఆల్ ద టీమ్, థ్యాంక్ యూ ఫ్రీ సార్. గురుకుల్ థ్యాంక్ టీమ్, యూ సో మచ్. for providing this opportunity to me to meet my extended family. So, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. so, so nice. And they work tirelessly to make our things
వెరీ వెరీ ఈజీ. కొత్తల్లో అయితే రికార్డింగ్ చేసుకోవడము లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని. సొంతంగా కొన్ని రోజులు మనమే చేసుకున్నాం, కానీ దే ఆర్ డూయింగ్ దట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎప్పుడు ఏది ఇబ్బంది లేకుండా. దే ఆర్ ప్రొవైడింగ్ కరెక్ట్ టైంకి రిజిస్ట్రేషన్ సరిగ్గా లేకపోతే వెంటనే ఆ, మళ్ళీ రెస్పాండ్ అవ్వడము, లేకపోతే నోటీస్ మామూలుగా మిగతా క్లాసెస్ లో ఐ హ్యావ్ సీన్ కొత్తలో నేనే అందరికి క్లాస్ ఇంతసేపట్లో ఉంది లేకపోతే ఇట్లా ఉంది అనేసి చెప్పేవాడిని, అంటే మెసేజెస్ ద్వారా. బట్ దట్ ఈస్ టేకెన్ నౌ బై అవర్ వాలంటీర్ సురేంద్ర గారు. క్లాప్ టు సురేంద్ర గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐఎమ్ గోయింగ్ టు పిన్ హిమ్ బికాస్ ఈ సీన్. కళ్యాణి గారు అయితే తన um, ఇది ఆన్ చేసుకోలేదు కాబట్టి. సో హియర్ ఈస్ అవర్ వాలంటీర్ సురేందర్. చూస్తున్నారు కదండి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ థ్యాంక్ యూ. సార్, సురేందర్ గారు అయితే నా వెనకబడతారు సార్. ఎప్పుడు మేడం వీడియో వస్తుంది, ఎప్పుడు రికార్డింగ్ వీడియో వస్తుంది చెప్పేసి, అమ్మా మీకన్నా సరే తిన్న ఫాలో అప్ ఎక్కువ అయిపోయింది తెలుసా, టెన్షన్ ఎక్కువైపోయింది నాకైతే సార్. మొన్న సండే నైట్ కూడా వదలలేరు తను వీడియో కోసం, తన కోసమే చేయాల్సి వస్తుంది తెలుసా అప్పుడు నేను. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్స్ సురేంద్ర గారు, థ్యాంక్స్ కళ్యాణి గారు, థ్యాంక్స్ ఆల్ ద గురుకుల్ టీమ్. ఈ రోజు మన గురు పౌర్ణమి కూడా కాబట్టి విల్ సెలబ్రేట్ దిస్ టు ద ఫ్రీ గురు హూ హ్యాస్ స్టార్టెడ్ దిస్, రాజా రమేష్ గారు, అండ్ ద ఆల్ ద వండర్ఫుల్ టీమ్ ఇన్ ద ఫ్రీ గురుకుల్. వాళ్ళందరికీ మనందరి తరపున ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్స్ థ్యాంక్ అండి. యూ సో మచ్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్. నేను ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రైట్ రైట్ రైట్. సార్. సో ప్లెజర్ సార్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ. రైట్ అండి. ఒక నిమిషం కళ్యాణి గారిని కూడా స్పాట్ చేయరా, ఆమెని కూడా చూస్తాము. సురేంద్ర గారిని వారు చూస్తాము. వీడియో ఆన్ చేసుకోలేదు, అందుకని నేను చేయలేదు. Yes, ma'am. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ రైట్. సరే, మనము ఎక్కడున్నాము అంటే సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ దగ్గర మనం రోజు ఎన్నిసార్లు మిర్రర్ ని చూసుకుంటాము అని అడిగారు. ఎవరైనా మాట్లాడాలండి? ఐఎమ్ అనేబుల్ టు లిసన్. మనం రోజు ఎన్నిసార్లు మిర్రర్ ని చూసుకుంటాము అని అడిగారు. రైట్ రైట్. మనం రోజు ఎన్నిసార్లు మిర్రర్ ని చూసుకుంటాం? హౌ మెనీ టైమ్స్? జస్ట్ మన ఇదిగో తల సరిగ్గా దూకున్నానా, ఆడవాళ్ళు అయితే బొట్టు సరిగ్గా పెట్టుకున్నానా, లేకపోతే ఎలా కనిపిస్తున్నాను అనే దాని దగ్గర చాలా మంది అంతవరకు ఉంటారు. మేబీ ఫ్యూ మినిట్స్ ఆర్ షల్ ఐ సే ఈవెన్ సెకండ్స్. కొంతమంది ఎక్కువ సేపు తమని తాము మిర్రర్ లో సూటిగా చూసుకోవడానికి టైం స్పెండ్ చెయ్యరు. ఎక్కువ మంది అనే దానికంటే కూడా ఇదిగో మనం ఎలా బయటకి కనపడుతున్నాము అనేసి మాత్రమే అద్దాన్ని ఉపయోగిస్తారు. కానీ సెల్ఫ్ లవ్, మనల్ని మనము లోపల మిర్రర్ వర్క్ అనే ఒక బుక్ కంప్లీట్ గా ఉంది. మిర్రర్ వర్క్ మనల్ని మనము ఎలా ప్రేమించుకోవాలో చెబుతూ ఒక అర్థాన్ని మన ముందు పెట్టుకొని, ఈ ఎన్ఎల్పి ట్రైనింగ్స్ లో కానీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ లో కానీ వాళ్ళు మీరు మిర్రర్ ఎదురుగుండా కూర్చుని మీతో మీరు మాట్లాడుకోమని చెప్తారు. ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది చూసుకోవడానికి మిర్రర్ ముందు కూర్చుని ప్రాక్టీస్ చేయమని చెప్తారు. బహుశా సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ మిర్రర్ పనికి వస్తుందేమో. మన కళ్ళల్లోకి మనము సూటిగా చూసుకుని నాలో నాకేం నచ్చుతాయి, నాలో నాకేం నచ్చవు, నన్ను నేను బాగుపరుచుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించుకోవడం బాగుంటుందేమో. ఇది వన్ వే, ఇది ఓన్లీ వే కాదు. దిస్ ఇస్ వన్ వే
టు ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్ లవ్. దీని గురించి నేను ఇంకా డీటెయిల్డ్ గా ఇన్డెప్త్ గా చెప్పాలి అని అనుకోవడం లేదు. మనకి టైం కూడా ఈరోజు కొంచెం తక్కువ ఉంది. మనం వి వాంటెడ్ మెనీ పీపుల్ టు స్పీక్ ఆల్సో. ఈ 2-3 పాయింట్స్ చెప్పేసి ఆపేస్తాను ఈరోజు. సో ఈ మిర్రర్ వర్క్ బహుశా ఎవరైతే సెల్ఫ్ లవ్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళకి పనికొస్తుంది. నేను దీనికి ఇలా చేసుకోండి అని చెప్పనవసరం లేదు. మిర్రర్ ముందు మీరు ఒక్క నిమిషం మెడిటేషన్ కోసం ఎంతసేపు కూర్చుంటారో, ఎంతసేపు ఉంటారో దానిలో ఒక సగం టైము మిర్రర్ ముందు మిమ్మల్ని మీరు కళ్ళల్లోకి సూటిగా చూసుకోండి. ఇదిగో తల దువ్వుకోవడానికో, బొట్టు పెట్టుకోవడానికో, లేకపోతే ఇవన్నీ సింగారించుకోవడానికో కాకుండా జస్ట్ టాక్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్. బహుశా అక్కడ మీ లోపలి మనిషి మీకు కనిపిస్తారేమో. అప్పుడు జస్ట్ టాక్ టు యువర్ సెల్ఫ్. ఐదర్ వే, మిర్రర్ ఉన్నా లేకపోయినా మీతో మీరు మాట్లాడుకోవడం, సంవాదం అని అంటాం హిందీలో, ఎప్పటికప్పుడు డయలాగ్ చేసుకోవడం మనకి తెలుస్తా ఉంటుంది. సో మనము దాన్ని పట్టించుకోము. వి నెవర్ అక్నాలెడ్జ్ ఇట్. మనలో మనం మాట్లాడుకుంటుంటే అవతల లోకం మనల్ని పిచ్చివాళ్ళు అనేసి బ్రాండింగ్ చేస్తుందేమో అనేసి మనం అనుకుంటాం. కానీ ఆల్వేస్ దేర్ ఈస్ దట్ డైలాగ్ విత్ ఇన్ us. సో మీరు ఏం చేస్తారు అని అంటే, వాట్ ఐ వాంటెడ్ యూ టు డూ ఈస్ సెల్ఫ్ లవ్ కి ఇది పనికొస్తుందేమో లేదా చూడండి. మిర్రర్ ని పనికొస్తే వాడండి, లేకపోతే మీతో మీరు మాట్లాడుకోండి. రెండు కూడా మీతో మీరు మాట్లాడుకోవడానికి పనికొస్తుంది. అయితే ఏం చేయాలి? ఏం మాట్లాడుకోవాలి? మనం మనల్ని అందరికంటే ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అని అంటే, నిన్న మనం అనుకున్నాం, మనల్ని మనం ప్రేమించినంతగా ప్రపంచంలో ఇంకెవ్వరూ ప్రేమించరు. కానీ ఈ విషయాన్ని జాగ్రత్తగా పట్టించుకోండి, గమనించుకోండి. తండ్రి ఎలా అయితే ప్రతిసారి తన పిల్లల మీద ప్రేమ చూపించకపోవచ్చు, తండ్రి కొడుకులు లేకపోతే తండ్రి కూతుళ్ళు అని అంటే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, టీనేజ్ లో ఉన్న పిల్లల గురించి ఐడియల్ సిచ్యువేషన్ తీసుకోండి. తండ్రి ప్రేమ చూపిస్తాడా? రా నాన్న, కాన్న, బుజ్జి అనేసి ముద్దాడుతాడా? చాలా కేసెస్ లో అలా ఉండదు. తండ్రికి ప్రేమ ఉంటుంది, అది కనపడదు, వెనకాల ఇట్ ఈస్ నాట్ సీన్. కానీ తండ్రి పిల్లల్ని ప్రేమిస్తాడా? ప్రేమిస్తూనే ఉంటాడు. మనము అలానే తండ్రి ఎలా అయితే పిల్లల్ని ప్రేమిస్తాడో, మనం కూడా మనం బయట ఉన్న వాళ్ళం తండ్రి అనుకోండి, మన మిర్రర్ లో కనిపించేది మన పిల్లలు అనుకోండి. యు విల్ లవ్. నువ్వు లోపల ఉన్న వ్యక్తిని బాగుండాలి అనేసి అనుకుంటూ ఉంటాం. మనము ఇంటర్నల్ గా మనతో మాట్లాడుకునేటప్పుడు లోపల వ్యక్తి బాగుండాలి, ఇన్నర్ సెల్ఫ్ బాగుండాలి అని అనుకుంటాం. కాకపోతే ప్రేమని వర్షం లాగా కురిపించాం. అదేదో నామోషి ఫీల్ అవుతాం. తండ్రి ఎలా నామోషి ఫీల్ అవుతాడో, ఇబ్బంది పడతారో, అలా నామోషి ఫీల్ అవుతారు. నేను చెప్తున్నది అర్థమవుతుందా అండి? నేను పోలికలు చెప్తున్నది అర్థమవుతుందా? ఎనీబడి ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్? ఎస్, ఇఫ్ ఎనీవన్ ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్, ప్లీజ్ లెట్ మీ నో. నేను ఇది సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి అనే పాయింట్, ఒక చిన్న పాయింట్ ని చెప్దాము అనేసి నా ప్రయత్నం. మనల్ని మనం ప్రేమిస్తాము అనే దాంట్లో ప్రాబ్లమే లేదు. ఎనీబడి హాస్ ఎనీ డౌట్? సంబడి వాంట్స్ టు స్పీక్? చేయొద్దండి, చెప్పండి. సార్ ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తారా సార్? అంటే మనల్ని మనము తండ్రి ప్రేమతో కంపేర్ చేశారు కదా, అక్కడ అర్థం కాలేదు సార్ మీద. తండ్రి పోలిక అర్థం కాలేదా? అంటే తండ్రి జనరల్ గా పిల్లవాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాడు కదా. ఎస్ సార్.
కానీ ప్రేమను చూపిస్తారా? No, sir. అలానే మన లోపల మనిషిని ఇప్పుడు ప్రేమిస్తూనే ఉంటాం. కాకపోతే తండ్రి కొడుకు బాగా అవ్వాలని ఏం చేస్తాడు అంటే తిడుతూ ఉంటాడు. అరే పొద్దున్నే లేవరా, మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. ఇది ఇలా చేశానేంటి, అనవసరంగా వాళ్ళతోటి పుసుక్కుమని ఇలా మాట్లాడేశాను, అలా చేయకుండా ఉంటే బాగుండేది అని మనల్ని మనము అంటూ ఉంటాం. అంటే మన సంవాదం ఎవరితో జరుగుతుంది? లోపల ఉన్న మనిషితోటి. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ నౌ? Yes, sir. సో రైట్, ఇలా ఈ దీంట్లో ఈ సెల్ఫ్ లవ్ లో ఉండవలసింది ఏంటంటే, ఒక్కసారి ఎందుకు తండ్రి పిల్లవాళ్ళ మీద ప్రేమ చూపించడు? కరెక్ట్ గా రీజన్ తెలీదు. ప్రేమని బయటికి చూపిస్తే ఏమైపోతుంది? తండ్రి పిల్లల మీద ప్రేమని బయటికి చూపిస్తే ఏం ఉంచుకుపోతుంది? ఆలోచించారా ఎప్పుడైనా? వెన్ యు ఆర్ ఏ ఫాదర్ ఆర్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఎనీ ఫాదర్ గివింగ్ లవింగ్ దేర్ సన్ ఆర్ డాటర్, బయటికి సార్ నేను చెప్పొచ్చా? నష్టమే. సార్ ధనలక్ష్మి చెప్పొచ్చు సార్. చెప్పండి. నేను చెప్పింది నిజం సార్. కొడుకు మీద తండ్రి ప్రేమ ఎప్పుడు మనసులోనే ఉంటది. ఎందుకంటే ఫ్యూచర్ లో పైకి రావాలి. ధైర్యం ఒక దన్ను ఇచ్చేస్తే మా నాన్న నాకు ఉన్నారు దన్ను, నేను ఏదైనా చెయ్యొచ్చు అన్న ఫీలింగ్ కొడుకు వచ్చేస్తారు సార్. అలాగే కూతురి మీద ప్రేమ బయటికి ప్రేమ చూపిస్తారు సార్. ఎందుకంటే రేపొద్దున్న బయటికి వెళ్ళే ఆడపిల్ల కనుక అక్కడ ప్రేమ చూపించాలి ఆడపిల్ల. అందుకని తండ్రి కూతురు మీద ప్రేమ ఎక్కువ చూపిస్తారు సార్. నేను తెలుసుకున్నది, నేను అనుభవించింది కూడా అదే సార్. ఎందుకంటే భర్తను కూడా ప్రేమించగలదు అవతలకి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. రైట్. సో ఇప్పుడు మనము ఈ మనకి ఏమనిపిస్తుంది అని అంటే, ఈ తండ్రి స్థానంలో ఉన్నప్పుడు అరే నేను చులకనైపోతానేమో, లేకపోతే ఇలా వాడి మంచి కోసం, పిల్లవాడి మంచి కోసం నేను స్ట్రిక్ట్ గానే ఉండాలి అని అనుకుని ప్రేమని లోపల ఎంతున్నా చూపించాం. నేను అంటున్నాను, అదేదో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో లాగా బయటకు అనేస్తే ఏమైద్ది, బయటకి చూపిస్తే ఏమైతుంది? నష్టమేం లేదు కదా. నష్టం ఏమన్నా ఉంటుందా? పిల్లవాడు అలుస ఎక్కువైపోతాను అనేసి ఏమన్నా అనిపిస్తుందా మనకి? ఇప్పుడు తండ్రి తర్వాత బిడ్డ బదులు మనం ఇద్దరి మనుషుల్ని చూస్తున్నాం కదా. మనము మన లోపల ఉన్న ఇంకో వ్యక్తి, మనం సెల్ఫ్ లవ్ చేసుకోవాలి కదా, అద్దంలో ఉన్న కనిపించే వ్యక్తి. మనము ప్రేమని చూపిస్తే మన సొమ్మేం పోతుంది? ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. మనము లోపల వ్యక్తిని మనము అత్యంత ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకంటే ప్రపంచంలో మీరు మిమ్మల్ని ప్రేమించుకునేంతగా ఎవ్వరూ ప్రేమించలేరు కాబట్టి. సో మనం తండ్రి కొడుకుల గురించి వదిలేద్దాం. మనకి కాన్సెప్ట్ దొరికింది కాబట్టి, అర్థమైంది కాబట్టి, ఈ పోలిక ఇలా ఉంటే మీకు ఇంకా అర్థం అవ్వచ్చు కాబట్టి ఇలా చెప్పాను. మనల్ని మనము ప్రేమించుకుంటే, ఐఆమ్ ఎనఫ్ అని అనుకుంటే ఎంత బాగుంటుంది? ప్రేమని చూపించుకుంటే ఏం నష్టమైపోతుంది? ప్రపంచం మనల్ని బిచ్చోళ్ళు అని బ్రాండ్ చేస్తుందా? ఆలోచించండి. వాట్ ఇఫ్ వి లవ్ అవర్ సెల్స్ ది మోస్ట్? సార్ మనల్ని మనము అత్యంత ఎక్కువ ప్రేమిస్తే నష్టం ఏంటి? సార్ మనల్ని వినపడలేదు. ఎనీబడి వాంట్స్ టు స్పీక్? సార్ మన ఎక్స్పెక్టేషన్ కు రీచ్ కాలేదు అని అనుకొని ఆ ఫీలింగ్ లో వీఆర్ సప్రెసింగ్ అవర్ సెల్ఫ్ లవ్. అవును, ఇది ఆలోచించండి అందరూ. ఇది ఆలోచించండి. మీరు టు బిగిన్ విత్
ఇది ఇబ్బందిగా ఉంటే అందుకనే ఎగ్జాంపుల్ చెప్పాను, మిర్రర్ ఎగ్జాంపుల్ చెప్పాను. ముందులో కన్ఫ్యూజ్ అయ్యారు అని అనిపించిన తర్వాత మనకి పూర్తిగా చెప్పినప్పుడు అర్థమైంది కాబట్టి మిర్రర్ తీసుకుని మీరు మిమ్మల్ని సెల్ఫ్ లవ్ చేసుకోండి. మనల్ని మనము ప్రేమించాలి, ఎవరు ప్రేమించలేరు మనల్ని మనం ప్రేమించినంతగా. ఇంకో సబ్ పాయింట్ చెప్తాను, మనల్ని మనము క్షమించుకోగలగాలి. తండ్రి ఎలా అయితే పిల్లల తప్పులని కాస్తారో మనల్ని మనము క్షమించేసుకోగలగాలి. అరే ఆ టైంలో ఏదో తప్పు డెసిషన్ తీసుకున్నాను, ఇట్ ఈస్ ఓకే, అది అయిపోయింది, గతం. మచ్ టైమ్ హ్యాస్ ఇలాప్స్డ్, గతం జరిగిపోయింది. యూ నీడ్ నాట్ క్రై ఓవర్ స్పిల్ట్ ఓవర్ మిల్క్. అప్పుడు అలా బిహేవ్ చేశాను, ఓకే. మన ఈగోని రానివ్వకుండా నేను అప్పుడు ఎందుకు బిహేవ్ చేశాను అని అంటే మన రీజన్, లాజిక్ ఇలాంటివన్నీ మనకి అడ్డుపడతా ఉంటాయి. ఆ తెరలన్నీ తీసేసుకుని అద్దాన్ని సాఫ్ చేసి మనల్ని మనం ప్రేమించుకోవాలి. యూ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది సెల్ఫ్ లవ్ ఆల్సో. ఎంజాయ్ సెల్ఫ్ లవ్ అని ఎందుకు అని అంటున్నానంటే మన కళ్ళల్లోకి మన అద్దంలో మనం ఎప్పుడు చూసుకోలేము. అద్దం లేకపోయినా మనము మనతో ఎక్కువసేపు గడపలేము. ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టుంటది, వెంటనే లేచి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది, ఆ చాలే అని అనిపిస్తుంది. సో అద్దంలో చూసుకోవడం, లేకపోతే మనతో మనం సంవాదం చేసుకోవడం, లేకపోతే మన ఆలోచనలు డైరీలోనో లేకపోతే ఏదైనా పేపర్ మీద పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ లో మనల్ని మనము క్షమించుకోగలగాలి. ఎందుకు అనంటే మీరు మీకే పనిష్మెంట్ వేసుకుని మీరు ఆ పనిష్మెంట్ ని అనుభవిస్తున్నారు. ఇలా ఐడియల్ గా ఇలా ఉండాలి అని మీకు బెంచ్ మార్క్ ఒకటి పెట్టేసుకొని, పిల్లవాళ్ళకి చెప్తాం కదా ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేసి బెంచ్ మార్క్ పెట్టి ఫస్ట్ ర్యాంక్ రాకపోతే వాళ్ళని ఇబ్బంది పెడదాము, వాళ్ళకి ఇదిగో నా కోపాన్ని చూపిద్దాము, కోపాన్ని నటిద్దాము అని అనుకుని లోపల ప్రేమ ఉన్న కోపాన్ని నటిస్తూ అదే రొటీన్ అయిపోతుంది. పిల్లవాళ్ళకి ఈ విషయం అర్థం కాదు కాబట్టి పిల్లలు ఏమనుకుంటారు, అమ్మో నాన్నకి కోపం, నాన్నకి నా మీద ప్రేమ లేదు. వాళ్ళ మనస్తత్వం గురించి ఆలోచించండి. నేను చెప్తున్నది అర్థమవుతుందా అండి? మీరు ఎంత బాగా పిల్లవాళ్ళని ప్రేమిస్తున్నా సరే తండ్రి స్థానంలో ఉండి పిల్లవాళ్ళకి అది అర్థం కాదు. ఏమని అనుకుంటాడు, తండ్రికి నా మీద కోపం, తండ్రి నేను ఇలా చేస్తే నచ్చదు, మా నాన్నకి నేను నచ్చను, లేకపోతే మా నాన్నకి నా మీద కోపం, నేను ఇలా తీసుకొస్తేనే చాలా మంచిది అని అనుకుంటాం. ఇప్పుడు చేయవలసిందంతా చేసి, అంటే మన చేతిలో ఉన్న దాని గురించి చేయవలసిందంతా చేసేసిన తర్వాత రిజల్ట్ గురించి ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేయమో, రిజల్ట్ ఎలా వచ్చినా సరే తండ్రి కొడుకుని ప్రేమిస్తాడు. మనం కూడా లోపల ఉన్న వ్యక్తి ఎలా, మనం ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నా సరే we will be loving ourselves. ఒక్కొక్కసారి ఈ నెక్స్ట్ టైం మీ మిర్రర్ వర్క్ చేసినప్పుడు, లేకపోతే మీతో మీరు సంవాదం చేసుకున్నప్పుడు, లేకపోతే మీ గురించి మీరు పేపర్లో రాస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు క్షమించుకోకుండా ఉన్న విషయాలు ఏవైనా ఉన్నాయేమో చూసుకొని వెంటనే క్షమించేసుకోండి. అది మీరే క్యారీ చేస్తున్నారు, నోబడీ ఈస్ క్యారింగ్, అండ్ మీరే పనిష్ అవుతూ ఉన్నారు. నోబడీ ఈస్ పనిషింగ్, వరల్డ్ ఈజ్ నాట్ పనిషింగ్. నేను చెప్పాను చూసారా, మనము మన ఎక్స్పెక్టేషన్స్ లో కూడా బందీ అయిపోయి ఉన్నాము. వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కాదు, మన సొంత ఎక్స్పెక్టేషన్స్ లో కూడా బందీ అయిపోయి ఉండుంటాము.
అర్థమైందా అండి? డెడ్ యూ అండర్స్టాండ్? ఎవరికైనా అర్థం కాలేదా ఈ టాపిక్? ఐ జస్ట్ స్టాప్. ఎందుకంటే నేను ఆ, తొందరగా ఈరోజు ముగిద్దాం అని అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. ఎనీబడి వాంట్స్ టు ఇది ఈ టాపిక్ అర్థం కాకపోతే జస్ట్ మళ్ళీ ఈ వీడియో వచ్చినప్పుడు మళ్ళీ చూడండి, మెల్లిమెల్లిగా చూడండి. ఐ థింక్ ఒక కొంచెం మిగతా క్లాసెస్ కంటే కొంచెం ఇబ్బందిగా అనిపించిన విషయాన్ని పట్టుకుంటే మాత్రం యూ విల్ ఫీల్ దట్ యువర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. అరే ఇది నేను ఇంతకు ముందు నుంచి ఎందుకు చేయలేదు అని అనిపిస్తుంది. అవునా? రైట్? యా. సార్ ఆ, చెప్పండి. నేను రత్నమణి సార్ మాట్లాడుతుంది. సార్ మనము ప్రతిసారి అంటే ప్రూవ్ కానీ వ్యాలిడేట్ కానీ చేస్తున్నట్టు లేదా సార్? ఐఎమ్ లవింగ్ మై సెల్ఫ్. ఇప్పుడు పిల్లల్నే తీసుకుందాము. ఎలా ఉంటారంటే సార్ పిల్లలు ఆ, ప్రతిసారి వచ్చి నువ్వు ఐ లవ్ యూ చెప్పు, నువ్వు నా హక్ హక్ చేసుకో అని చెప్పటం అలవాటు చేసేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా చిన్నగా మనం ఏదైనా గట్టిగా ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ ఏదైనా తప్పుగా జరిగినప్పుడు కానీ ఏం చేస్తే, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు కదా, నేనంటే ఇష్టం లేదు కదా అని అంటే మనం ఎక్కువగా ఇచ్చినా ఇది ప్రాబ్లం వస్తుంది అని అనిపిస్తుంది సార్. అంటే ప్రతిసారి ఐ లవ్ యూ అనాలి, ప్రతిసారి హక్ చేసుకోవాలి, ప్రతిసారి అంటే చిన్నపిల్లలు అంటే మా 4 years పాపకి తన ఎలా అంటుందంటే, అదిగో నీకు కోపం వచ్చింది ఇప్పుడు నన్ను గట్టిగా అంటున్నావు నువ్వు అంటే, నువ్వు తప్పు చేసావు కాబట్టి కదమ్మా నేను అంటున్నాను అని చెప్పినా సరే, లేదు నీకు నేనంటే ఇష్టం లేదు కదా అలా అంటుంది సార్. అంటే ప్రతిసారి మనము అది ఆ, మన ఎఫెక్షనేట్ గా అంటే మనం చెప్పటము హక్ చేసుకుంటాము ఇవన్నీ అలవాటైపోతే వీళ్ళు ఇది తీసుకోలేరేమో అని అనిపిస్తుంది సార్ ఇప్పుడు. ఏం తీసుకోలేరండి, ఏమైతుంది? అంటే ప్రతిసారి హగ్ చేసుకున్నారు అనుకోండి. సి, ఆఫ్టర్ హగ్ చేసుకోవడానికి మీ అమ్మాయి వచ్చింది అని అంటే యూ కెన్ సర్టన్లీ సే, ఇదిగో ఈ కండిషన్స్ చక్కగా పెట్టొచ్చు. ఈ మీకు మంచి అవకాశం. ఇదిగో నేను ఎప్పుడు హక్ చేసుకుంటాను. మీ అమ్మాయి పేరేంటండి? రత్నమణి గారు. సుదీక్ష అండి. సుదీక్ష అండి. సుదీక్ష. సో సుదీక్ష, అమ్మకి నచ్చేలాగా ఉన్నప్పుడు నేను హగ్ చేసుకుంటాను. నేను ఎప్పుడు నువ్వు నచ్చుతావు. అమ్మకి ఎప్పుడు నచ్చుతుంది? నువ్వు ఈ అల్లరి చేయనప్పుడు నచ్చుతుంది, లేకపోతే నేను చెప్పిన మాట విన్నప్పుడు నచ్చుతుంది. నేను హగ్ చేసుకోవాలంటే సుదీక్ష, నువ్వు వెళ్ళి ఆ పని చేసిరా అని చెప్పడమే. మీరు సార్ ఎన్నిసార్లు హగ్ చేసుకుంటే నష్టం ఏంటి? రోజుకో 100 సార్లు చేసుకుంటున్నారు అనుకోండి, నష్టం ఏంటి? అంటే అది తనకి ఎలా అయిపోతుందంటే స్కూల్లో కూడా అలానే చేస్తుంది సార్. తన ఏంటంటే చాలా బబ్లీగా ఉంటది. స్కూల్లో ఏం చేస్తుందంటే ఇప్పుడు చిన్న ఎల్కేజీ కదా సార్, ఒక ప్లేస్ లో కూర్చోమంటే కూర్చోకుండా షీఈస్ డాన్సింగ్ అంట, రైమ్స్ పాడుకుంటూ డాన్స్ చేస్తుందంట. సో టీచర్ కూర్చోమన్నప్పుడు కూర్చోవట్లేదు. సో వేరే పిల్లలకి స్టార్ ఇస్తున్నారు, తనకి స్టార్ ఇవ్వట్లేదు. సో దట్ ఇస్ అ బిగ్ ఇష్యూ. టీచర్ కి నేనంటే ఇష్టం మేడం, లేదు. సారీ ఫర్ సో ఇంటరప్టింగ్. మా పాప కూడా 4 years. యాక్చువల్లీ అలా అల్లరి చెయ్యకపోతే తప్పు తెలుసా? మా పాప అల్లరి నేను అదే చెయ్యట్లేదని మాకు చెప్పబోతున్నా. కంప్లైంట్ ఇస్తున్నారు. అల్లరి చేస్తేనే కరెక్ట్ అట, అల్లరి చేయకపోతే ఇట్ ఈస్ డిఫాల్ట్ అని. అల్లరి వాళ్ళకి అలా చేస్తే కరెక్ట్ గా అనిపిస్తుంది. వీళ్ళు బయట పెరుగుతున్నట్టు. అందుకు వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే స్టార్ ఇస్తున్నారో ఇవ్వట్లేదో హర్ట్ అయిపోతుంది తను. వచ్చి ఎంత ఏడుస్తుందంటే, అదిగో టీచర్ నాకు స్టార్ ఇవ్వలేదు, నేను కూర్చోలేదు కాబట్టి. బట్ టీచర్ కూడా తనంటే చాలా ఇష్టం సార్. బికాస్ తను చాలా లైవ్లీగా చాలా బాగుంటది అని టీచర్స్ కూడా అంటారు. బట్ కొన్ని కండిషన్స్ లో ఎలా ఉంటుంది అంటే షీ హ్యాస్ టు ఫాలో ద రూల్స్ కదా, క్లాస్ లో కూర్చుంటాము అవన్నీ. అది కొంచెం ఇష్యూ అవుతుంది సార్. అది నేను కొంచెం మొన్నే జరిగింది అది సిచ్యువేషన్. ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ హక్ చేసుకున్నాను, కడులు చేశాను, కిసెస్ ఇచ్చాను, ఎంత చెప్పినా సరే తను యాక్సెప్ట్ చేయట్లేదు. అదిగో టీచర్ కి నేనంటే ఇష్టం లేదు కాబట్టి, వేరే వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళకి స్టార్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. కొంచెం తనకి టైం పడుతుందేమో సార్ మీరు ప్రాబబ్లీ. ఎల్కేజీలోనే ఇలా ఉంటే మీరు తర్వాత స్టార్ గురించి. సో వాట్ మీరు మీరు ఇవ్వండి స్టార్లు. మీరు 100 స్టార్లు ఇవ్వండి. ఎవరిచ్చారు అనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. సో వాళ్ళకి ఒక్కడి నుంచి వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. రైట్? సో ఇది మనం ఇందాక అనుకుంటున్నట్లు
స్టార్ టీచర్ నుంచి తెచ్చుకోవడం ఇంపార్టెంటా, తన పర్సనాలిటీ బ్లాసమ్ అవ్వడం ఇంపార్టెంటా? మన అదే పేరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్, కానీ తనకు అర్థం అవ్వట్లేదు. తనకేం సార్ అర్థం అవ్వాల్సిన సారీ అవసరం లే. సార్ సారీ, ఎల్కేజీ కిడ్స్ కి, నర్సరీ కిడ్స్ కి, యూకేజీ కిడ్స్ కి స్కూల్లో స్టార్ చాలా ఇంపార్టెంట్ సార్. అది మళ్ళీ దాన్ని ఎలా మార్చారంటే హైదరాబాద్ లో గుడ్ గా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇవ్వడం, కొంచెం అల్లరి చేసే పిల్లలకి లాస్ట్ ఇస్తే అది కూడా కనిపెట్టేస్తారు వాళ్ళు. అంత ఇంటెలిజెన్స్ అన్నమాట. వాళ్ళకి ఫస్ట్ ఇచ్చారు, మాకు లాస్ట్ ఇచ్చారు అంటే నేను అయ్యో అది మిస్టేక్స్ మేడం, మీరు చేశాను. ఇంట్లోనే ఒక చార్ట్ స్టార్ చాలా పెట్టుకోండి. ఇంపార్టెంట్ మేము కూడా సార్. ఆ ఇంట్లో చార్ట్ స్టార్ పెట్టుకున్నాం. కోసం ఇప్పుడు వాళ్ళు బొమ్మలు ఎన్ని చదివితే నేనే ఫోన్లు ఒక స్టార్ నిండాలైనయో. ఇస్తాను. మీరు స్కూల్లో స్టార్ ఎందుకు అడుగుతారు? ఇప్పుడు బొమ్మలు చదివితే మీరే ఒక స్టార్ ఇవ్వండి. హోంవర్క్ చేస్తే మీరే చార్ట్ పైన ఒక స్టార్ పెట్టి ఇవ్వండి. ఇగో నేను వాళ్ళు హోంవర్క్ చేశావు కదా, నేను స్టార్ వేస్తున్నాను అని ఇవ్వండి. మా ఇంట్లో నేను వాళ్ళకి అలాగే ఉంది. నేను ఒక ఒక చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. రేపు క్లాస్ చెప్పకుండా బహుశా నేను మీ అందరికి వినాలేమో, నాకు తెలియదు. చాలా మంది చెప్పాలి అని అనుకుంటున్నారు. ఐ ఫీల్ దట్ యు విల్ సర్టన్లీ అండర్స్టాండ్ మీ. ప్లీజ్ అలౌ మీ టు లీవ్. రేపు కొంచెం చిన్న టాపిక్ తీసుకుని మనం ఎక్కువ మందితో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సార్ థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా ఈ రోజు కోఇన్సిడెన్స్ గా వచ్చినా కూడా గురు పౌర్ణమి అని మీ 8th అని ఈ కోఇన్సిడెన్స్ వచ్చినా యాజ్ ఎ గురు లైక్ ఇట్స్ ఎ రియల్లీ బర్త్డే. చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఎవ్రీ వన్ రియలైజింగ్ ద చేంజ్ ఇన్ ద ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. మీరందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. టైమ్ ఇస్ సో మనము రేపు ఖచ్చితంగా కొంచెము తక్కువ మాట్లాడి మిగతా వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తాను. తర్వాత సాటర్డే I think I will be able to take the class also. Thank you. Namaste. Love you all. Please allow me to leave. Thank you. Namaste. థ్యాంక్ యూ.